ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రి కాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రి కాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనము. రాజుల దుష్ట క్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే రాజులు దుష్టక్రియలు చేయటం హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయము. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనము. రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనలు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనం. వేగాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనంకు ఆధారము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో. దేవోక్తి పలుకుట రాజవశము, న్యాయమును దిదించుట యందు అతని మాట న్యాయము తప్పదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయ సింహాసనీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. కృపా సత్యములో రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయం జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగు చేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగించుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీ అందు భయభక్తులు కలిగి నీతి న్యాయం జరిగించే వారంగా దుష్టక్రియను విడిచిపెట్టి నీకు మహిమ తెచ్చే వారంగా శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.